కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులకు 2 ఉత్తరాలు పౌలు గారు రాశారు. మొదటి ఉత్తరం, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువు ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారికి అందరికీ శుభము చెప్పి వ్రాయినది. ఇక్కడ మీరు గమనించవలసిందంటే, అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ద్వారా అపోస్తలుడిగా నియమించబడ్డాడు. అపోస్తలులు యేసుప్రభు బ్రతికుండగా అపోస్తలుని ఎంపిక చేసుకున్నాడు. ఆయన వెళ్ళి సముద్రం దగ్గరికి, సుంకపు గుత్తదారుడి దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి అపోస్తలుని పిలిచాడు. రండి, దేవుని సేవలో నాతో కూడా ఉండండి అని 12 మంది అపోస్తలులు కూడా యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు ఎంపిక చేసుకున్నాడు. అయితే పౌలు కాలానికి యేసుక్రీస్తు చనిపోయాడు. యేసుప్రభు చనిపోవటాలు, వెళ్ళిపోవటాలు కూడా జరిగింది. అందువలన క్రీస్తు వలన ఆయన లేచిన తర్వాత పౌల్ని అపోస్తలుడిగా నియమించాడు. యేసుక్రీస్తు వారు తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇతన్ని అపోస్తలుడిగా నియమించాడు. ఎవరిని? పౌలు గారిని. అందుకే పౌలు మాటిమాటికి క్రీస్తునందు అపోస్తలుడుగా ఉండుటకు, క్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు. అపోస్తలుడు అంటే పంపబడిన వాడు. అపోస్తలుడు అనే మాటకు అర్థం ఏంటంటే పంపబడిన వాడు. అపోస్తల్, పంపబడిన వాడు. ఎవరి చేత పంపబడ్డాడు? యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు 12 మంది అపోస్తలులను ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు మరణించి సిలువలో తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలుడుగా పౌలును ఎన్నుకున్నాడు ఆయన. ఎందుకు మాటిమాటికి మాట చెప్తాడంటే, పౌలు అన్ని పత్రికల్లో ప్రారంభంలో మర్చిపోకుండా ఇది పెడతాడు. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలు. అలాగే రోమపత్రికలో ఏం రాశాడు? సేమ్ రోమపత్రికలో కూడా యూదులు నమ్మేవారు కాదు. ఇతను అపోస్తలుడు ఎలాగవుతాడు? అపోస్తలులు ఆ 12 మంది కదా, ఇతను అపోస్తలుడిగా ఉండడానికి వీల్లేదు. 12 మందిని అపోస్తలులు ఎన్నుకున్నాడు ఆయన. ఇస్కరియోతు కూడా చనిపోయినప్పుడు 2 అర్హత కలిగినప్పుడు వచ్చారు. ఇస్కరియోతు యేసును అప్పగించి వీళ్ళు ఉరిపోసుకు చచ్చిపోయాడు. అంటే 11 మంది అపోస్తలులే మిగిలారు. 12వ అపోస్తలుడు అప్పుడు లేడు, మైనస్. ఇస్కరియోతు పోగొట్టుకున్నాడు అపోస్తలత్వం. అప్పుడు ఏం చేశాడంటే, వీళ్ళు అపోస్తలు, నువ్వు రోమపత్రిక చదువునైనా ప్రారంభ వచనాలు, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన యేసుక్రీస్తు ద్వారా పిలువబడిన వాడను, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినాను, స్పెషల్గా ఎన్నుకున్నాడు క్రీస్తు యేసు. పౌలు అంటాడు. అయితే ఆ రోజుల్లో యూదులు ఎందుకు అతన్ని అనుమానించారు అంటే, అపోస్తలుల ఎంపిక జరుగుతుంది. చూడండి, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 21వ వచనం నుంచి ఒక షరతు ఉంది. అపోస్తలులు అన్న ఆయనకి ఒక షరతు చెప్తారు అక్కడ పేతురు గారు. ఏంటంటే, కాబట్టి అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 21వ వచనం నుంచి చూడండి. కాబట్టి అపోస్తలుడుగా పిలువబడాలంటే యేసుక్రీస్తుకు ముందు వచ్చిన యోహాను గారు బాప్తీసాలు ఇస్తున్నారు యోర్దాను నదిలో. యేసుక్రీస్తు బాప్తీసం పొందడానికి మరి ఇక్కడికే వచ్చాడు యోహాను. బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చాడు. యోహాను యేసుక్రీస్తుకు బాప్తీసం ఇచ్చాడు. ఆ తర్వాత
ఈ అపోస్తులలో కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహానుకి అంతకుముందు శిష్యులు. ఇది కూడా గమనించాలి. యేసుక్రీస్తుకి అపోస్తులుగా ఉన్న వారిలో కొందరు యేసుక్రీస్తు పిలవక ముందే బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర శిష్యులు, ఆయన శిష్యరికం చేశారు. బాప్తిస్మం ఇచ్చే యోహానుకి శిష్యులుగా వాళ్ళు పనిచేశారు. కనుక ఇస్కరియోతు చనిపోయిన తర్వాత ఒక అపోస్తలుడు మిస్ అవుతాడు. అది చెప్తున్నాడు చూడండి ఇప్పుడు పేతురు గారు. కాబట్టి అపోస్తలుడు అవ్వాలంటే యోహాను బాప్తిసం ఇవ్వటం తెలియాలి. యోహాను బాప్తిసం ఇవ్వటం తెలియాలి. తర్వాత ప్రభు అయిన యేసు తర్వాత రెండో క్వాలిఫికేషన్ ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన. అంటే అపోస్తలులు మనం ఏం చేసాం? యోహాను బాప్తిసం ఇచ్చిన దగ్గర నుంచి ఉన్నాం. తర్వాత ఎక్కడి వరకు ఉన్నాం? యేసుక్రీస్తు గారు గలిలయ కొండ నుంచి వెళ్ళిపోతాడు. ఇక వీళ్ళకి ఆయన నేను వెళ్తున్నాను తండ్రి దగ్గరికి, మళ్ళా త్వరలో వస్తాను అని ఇవన్నీ చెప్పేసి సెండ్ ఆఫ్ ఇస్తారు. వీళ్ళు ఒలీవ కొండ దగ్గర యేసుక్రీస్తుకి సెండ్ ఆఫ్ ఇస్తారు. అక్కడి నుంచి ఆయన యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు. యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గరికి వెళ్తారు. గమనించండి. అంటే మొదటి అర్హత యోహాను బాప్తిసం ఇచ్చింది తెలియాలి. రెండో అర్హత యేసుక్రీస్తు పరమునకు ఎత్తబడే ముందు గలిలయ కొండ వరకు వచ్చి ఒలీవ కొండ వరకు వచ్చి తెలుసుకోవాలి. అది తెలిసి ఉండాలి వాళ్ళు అపోస్తలులకి. నెక్స్ట్ యేసుక్రీస్తు మధ్య 3 సంవత్సరాలు యేసుక్రీస్తు తల్లిదండ్రి దగ్గర నుంచి వచ్చి తండ్రి సేవలో ఎప్పుడైతే పరలోకమందున్న తండ్రి సేవలో చేరాడో అప్పటి నుంచి యేసుక్రీస్తు మనం కూడా ఉన్నాం కదా. యేసుక్రీస్తుతో మనం ఉన్నాం కనుక ఈ సంచరించుచుండిన కాలం కూడా 3 ఏళ్ళు క్రీస్తును వెంబడించాలి. క్రీస్తు రాకముందు యోహాను వెంబడించారు, యోహానుకి శిష్యులు. ఆ తర్వాత యోహాను చంపబడిన తర్వాత క్రీస్తుకు శిష్యులు, అంతకుముందే క్రీస్తుకు శిష్యులు. ఈ శిష్యులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమయ్యారు? ఆ తర్వాత ఏమంటున్నాడు? చదువునైనా ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న అంటే ఈ అపోస్తులతో, ఈ 12 మంది అపోస్తులు కదా, ఆ 12 మంది అపోస్తులతో కలిసి ఉన్న. ఇప్పుడు ఇక్కడే ఎలక్షన్ పెట్టారు. ఇద్దరు అపోస్తులు వచ్చారు. అలాంటి అర్హత ఉన్న వాళ్ళు 2 అపోస్తులు వచ్చారు. ఒక ఆయన బర్సబ్బా అనబడిన యోసేపు, తర్వాత మత్తీయ. అక్కడికి కిందకి చదువుకెళ్తుంటే అపోస్తుల అర్హత ఉన్న వాళ్ళు 2 సెలెక్ట్ అయ్యారు. ఆ 2 గురించి ఇప్పుడు చెప్తాడు చూడండి. వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానాన్ని గురించి, యేసు మరణాన్ని గెలిచి లేచాడన్న నిజాన్ని తెలిసుండాలి, చూసుండాలి. సాక్షి అయ్యుండుట అంటే యోహాను బాప్తిసం ఇచ్చింది తెలిసి ఉండాలి. ఆ తర్వాత యేసుక్రీస్తు పిలవడం తెలిసి ఉండాలి. ఆ తర్వాత యేసుక్రీస్తుతో 3 సంవత్సరాలు తిరిగి ఉండాలి. ఇవన్నిటిలో ఉన్నవాడే అపోస్తలుడు అవుతాడు. ఇది అర్హత. మరి అర్హత పౌలుకేది? యోహాను బాప్తిసం పౌలుకి తెలీదు, అక్కడికి రాలేదు. మరి అపోస్తులు పోనీ యేసుక్రీస్తు ఎంపిక చేసిన తర్వాత ఆయన పరిసయ్యుడిగా అసలు క్రీస్తుకే శత్రువుగా ప్రవర్తించాడు. క్రీస్తు నమ్మిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయటాలు, జైల్లో పెట్టడాలు ఇవన్నీ పౌలు గారు చేశారు. కనుక పౌలు లేడప్పుడు. అప్పుడు లేడు కదా. యోహాను బాప్తిసం మొదలుకొని యేసుక్రీస్తు 3.5 సంవత్సరాల సేవలో ఆయనతో పాటు తిరిగి యేసుక్రీస్తు ఆరోహణం అయిపోయినప్పుడు ఆయనకు కూడా సెండ్ ఆఫ్ చేసిన వారిల్లో మన 12 మంది అపోస్తులు
ఉన్నాం కదా మనం. అంటే సెండ్ ఆఫ్ చేయటంలో అంతవరకు మనం ఉన్నాం కదా మనం. మరి అప్పుడు అలా ఉన్న వాళ్ళలో వీళ్ళిద్దరు ఉన్నారు. అలాంటి అర్హత ఉన్న వాళ్ళు ఇద్దరు వచ్చారు. ఒక ఆయన చదువు యూస్తును మారు పేరు గల బర్సబ్బ అనబడిన యోసేపు ఆయన పేరు యోసేపు. యోసేపు రెండు మత్తీయ అనే ఒక ఆయన ఇద్దరిని నిలబెట్టారు వాళ్ళు అపోస్తలులు. ఎప్పుడు మేడగదిలోకి వెళ్తారే ప్రార్థన చేయడానికి యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ ఇదంతా. అప్పుడు వారు ఇట్లని ప్రార్థన చేశారు దేవుడికి. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఇద్దరు వచ్చారు, అర్హత కలిగిన వాళ్ళు. ఇప్పుడు ఇద్దరినే ఎన్నుకుంటే 13 మంది అపోస్తలులు అయిపోతారు. కనుక 13 మంది అపోస్తలులు కాదు, యేసుప్రభువుకు ఉండవలసింది 12 మంది అపోస్తలులే. 12 మంది అపోస్తలులు ఉండాలని అపోస్తలులందరూ 11 మంది డెసిషన్ తీసుకున్నారు. అంటే మరి అప్పుడు అలాంటప్పుడు పౌలు గారు ఎలాగా 13 అపోస్తలుడు అవుతాడు? అది ఆనాడు ఉన్న వివాదం. పౌలు మీద ఉన్న వివాదం ఏంటంటే, ఆ వివాదం ఉండబట్టే పత్రికలు రాసినప్పుడల్లా ప్రారంభంలో యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన పౌలును అంటాడు. నన్ను పౌలుగా అపోస్తలుడిగా ఎంపిక చేసింది యేసుక్రీస్తు ఉన్నప్పుడు చేయలేదు. యేసుక్రీస్తు ఆరోహణం అయిపోయిన తర్వాత అపోస్తలుడిగా, మొదటి సంఘం ఏర్పడిన తర్వాత అపోస్తలుడిగా నియమించారు. అర్థమైందా? యూస్తును మారు పేరు గల బర్సబ్బ అనబడిన యోసేపు ఒక ఆయన, రెండు మత్తీయ. వీళ్ళిద్దరిని నిలబెట్టి ప్రార్థన చేస్తున్నారు దేవుడికి. ఏవని? అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, మరి ఇస్కరియోతు తన చోటికి పోవుటకు వాడంతల వాడే స్వనిర్ణయం తీసుకొని తప్పు చేశాడు, అమ్ముడు పోయాడు, 30 వెండి నాణేలకు అమ్మేసుకున్నాడు ప్రభువుని. అన్నీ చూసి, ఆయన గొప్పతనాన్ని చూసి, ఆయన లేవడం చూసి ఎందుకు అలాగైపోయాడు? కనుక ఇక్కడ వీళ్ళు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ అపోస్తలత్వం అనే పరిచర్యలో అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో పర్వాలేదు 13 ఉండిపోండి అని అనలేదు ఆయన కూడా. ఆయన 12 ఎంచుకున్నాడు కనుక 12 ఉండాలని ఆయన అనుకున్నాడు కనుక పేతురు గారు ఆ మాట అంటున్నారు. ఏమని? చదువునన్నది తన చోటికి పోవటానికి యోధా స్వయంకృతాపరాధం అతనే చేసుకున్నాడు. తప్పిపోయి పోగొట్టుకుని అపోస్తలత్వాన్ని ఈ పరిచర్యలు అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో మీరెవరిని ఏర్పరచుకుంటారో తండ్రి వారిని కనుపరచుమనరి. అంతట వారు వీరిద్దరు గూర్చి చీట్లు వేయగానే మత్తీయ పేరట చీటీ వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడను. అంటే ఇస్కరియోతు ప్లేసు మత్తీయకు వచ్చింది. మత్తీకి ఇవ్వడానికి వీళ్ళు ఇవ్వలేదు, దేవుడు సెలెక్ట్ చేశాడు. చీటీలు ఏమన్నాడు, ఆ చీటీ మత్తీ పేరట వచ్చింది. అప్పుడు అంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఏటి యేసుక్రీస్తు ద్వారా అపోస్తలుడిగా ఎంచబడిన నేను ఎందుకు ఇలాగంటే, మన 2 కొరింథీ ప్రారంభ వచనం చదవండి. అక్కడ కూడా దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును అంటున్నాడు. చూసారా? క్రీస్తు యేసు యొక్క నెక్స్ట్ ఇంకో పత్రిక రాశాడు. తర్వాతది గలతీ పత్రిక చూడండి, 1వ అధ్యాయం 1వ వచనం. మనుష్యుల మూలముగానైనను నన్ను అపోస్తలుడిగా పెట్టలేదు. అలాగని ఏ మనుషులు కూడా నన్ను అపోస్తలుడు నీవు నాకెవరో బిరుదాంకితులు చేయలేదు. నన్ను
యేసుక్రీస్తు వలన ఆయనను మృతుల నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన, యేసుక్రీస్తు వలన తండ్రి అయిన దేవుని వలన అపోస్తలుడిగా నియమింపబడిన పౌలను నేను. అందుకే ఆ పత్రికలన్నీ మీరు చదువుతుంటే ప్రారంభంలోనూ దేవుని వలన క్రీస్తు వలన, దేవుని వలన క్రీస్తు వలన, దేవుని వలన క్రీస్తు వలన అపోస్తలుడిగా ఎంపిక చేయబడ్డాను అంటున్నాడు. ఎందుకు? నువ్వెలాగ అపోస్తలుడు అవుతావు? 13వ అపోస్తలుడు అవుతావు. 13 అయినప్పుడు దేవుడు ఆ రోజు మత్తీయ, మరి యూస్తను మారుపేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని ఎన్నుకుంటే 13 మంది అపోస్తలులు అవుతారు కదా. నువ్వు ఇప్పుడు 13వ అపోస్తలుడు ఎలాగవుతావని ఆ రోజు యూదులు పరిసయ్యులు శాస్త్రులు పౌలు మీద తిరుగుబాటు చేయటం వలన ఆ అడ్రస్ చేస్తూ ఆ విధంగా రాయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఓకే, అర్థమైందా మీకు? ఇది చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా సిద్ధాంతాల పరమైనవి. అంటే చాలా బైబిల్ని చాలా లోతుగా చదివితేనే కానీ ఇవి అర్థం చేసుకోలేరు. ఏదో చదివేసి ప్రసంగం చేసేయటం అనేది చాలా సులువు. కానీ డాక్టర్నల్గా బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్, BOIS నినాదం ఏంటి? బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. కనుక బైబిల్ని పరిశోధించాలే తప్ప ఎక్కడో చరిత్రలో ఉన్నవి, ఎవడో చెప్పిన చరిత్ర సంగతులు అవన్నీ మనం చెప్పకూడదు. ఎందుకు పౌలు ఇలా రాశాడు? పౌలు అసలు అపోస్తలుడు కాదు కదా అని అన్నదానికి జవాబు ఉంది. అపోస్తలుడు ఆయన అయ్యాడు అనడానికి జవాబు ఉంది. కాదనే అర్హత లేదు, అవుననే అర్హత మాత్రం ఉంది. ఎందుకంటే ఆయన రెఫరెన్స్లన్నీ అలాగా కోట్ చేసి రాశాడు అన్నిటికీ. కనుక ఇప్పుడు కొరింథీ మొదటి పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా ఉండుటకు, యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన పౌలును అంటున్నాడు. పౌలును. సోస్తెనేసు ఎవరో మీకు తెలుసు కదా. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 17వ వచనం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 17వ వచనం. అప్పుడందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి. అంటే సోస్తెనేసు కూడా అపోస్తలుడైన పౌలుతో తిరిగాడు కనుక అతను పట్టుకొని కొట్టడం మొదలుపెట్టారు. అప్పుడు ఆయన పోస్ట్ ఏంటి? సోస్తెనేసుది సమాజ మందిరపు అధికారి. ఆయన అంటే ఆ సమాజ మందిరపు అధికారే విరోధంగా ఉంటాడు అపోస్తలుడైన పౌలుకి. వాళ్ళందరూ అధికారులందరూ విరోధులుగానే ఉన్నారు. కానీ సోస్తెనేసు పౌలుని నమ్మాడు. అప్పటి నుంచి పౌలుతో పాటు సువార్తలో పాలు పొందుతాడు. వెరీ గుడ్. సోస్తెనేసును యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడిని యేసుప్రభు అన్నాడు, నువ్వు అపోస్తలుడిగా ఉండు నాయన అని. నువ్వు అపోస్తలుడిగా ఉండు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలోని పరిశుద్ధులందరికీ రాస్తున్నాను. మళ్ళీ ఎఫెసీలు ఎవరు? వీళ్ళు యూదులు కాకపోయినా అన్యజనులైనా, వీళ్ళు యూదులు. ఎఫెసీ అన్యజనులు, వాళ్ళంతా అన్యజనులు. అందుకే వాళ్ళు ఒక దేవతని పూజిస్తారు వాళ్ళు, అర్తెమీదేవి. మరి అలాగా దేవతను పూజించే వాళ్ళు కూడా పౌల్ని అపార్థం చేసుకోకూడదని
ఏమని చెప్తున్నాడు ఎఫ్సీలకి? దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడుగా పౌలు. కొలస్సీ 1:2, కొలస్సీ 1:2. కొలస్సీ పట్టణంలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు, క్రీస్తును నమ్ముకుని వాళ్ళు, క్రీస్తును అంగీకరించిన వారు, అంగీకరించి బాప్తిసం పొందిన అన్ని జనులు వీళ్ళు. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలును సహోదరుడైన తిమోతి శుభమని చెప్పి రాస్తున్నాడు. అంటే అప్పుడు ఈ ఉత్తరం రాసేటప్పటికి తిమోతి పౌలు దగ్గర ఉన్నాడు. ఓకే, ఇక తిమోతితో 2వ పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. తిమోతి పత్రిక, తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ప్రియకుమారుడైన తిమోతికి కూడా శుభమని చెప్పారు. తిమోతికి కూడా చెప్పాడు, నన్ను యేసుక్రీస్తు వలన నేను అపోస్తులునయ్యాను అని. కనుక దేవుని పిల్లలారా, అపోస్తుడైన పౌలు మీద ఆ రోజు ఉన్నటువంటి విరోధ భావం, నువ్వెలాగ అపోస్తులు అవుతావు? అపోస్తులు 12 మందే కదా, వాళ్ళని యేసుక్రీస్తు కదా ఎన్నుకున్నాడు. అదొక పాయింట్. అయితే 2వ పాయింట్ ఏంటి? 12 మంది అపోస్తుల్లో నువ్వు లేవు కదా, ఆ కాలంలోనే లేవు, యేసుక్రీస్తుతో పాటు తిరగను లేదు, యేసుక్రీస్తు ఆరోహణం అయిపోయినప్పుడు నువ్వు అక్కడ కూడా లేవు, స్టెఫెను చచ్చిపోయినంత వరకు నువ్వు కనబడలేదు, స్టెఫెను చచ్చిపోయినంత వరకు నువ్వు కనబడలేదు. స్టెఫెను చచ్చిపోయినప్పుడు ఆయన వస్త్రాల దగ్గర నువ్వు అప్పుడు స్టెఫెన్ను చూసావు. స్టెఫెన్ను చంపిన వాళ్ళల్లో ఆ రోజు నువ్వు కూడా ఉన్నావు, తిరుగుబాటు చేసిన వాళ్ళల్లో. పౌల్ని అనుకుని అనుమానాలతో ఉన్నారు కనుక వాళ్ళందరినీ కూడా లైన్లో పెట్టడానికి పౌలు పత్రికల్లో చాలా సున్నితమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. వెరీ గుడ్. యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడిగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, దేవుని సంఘం అంటే మళ్ళా దేవుని సంఘం అని పేరు పెట్టుకున్నాం అనుకోండి, క్రైస్ట్ చర్చ్ అని మనం పేరు పెట్టుకోలేదు అనుకోండి. కొంతమంది దేవుని సంఘం అని పేరు పెట్టుకున్నారు. చాలామంది ప్రపంచంలో ఈరోజు చర్చ్ ఆఫ్ గాడ్, చర్చ్ ఆఫ్ గాడ్, అలాగా కొండలో కర్మెలు సంఘము, తర్వాత యెరూషలేము సంఘము, కొండల పేర్లు పట్టణాల పేర్లు చర్చిలకు పెట్టుకున్నారు. ఇక్కడ మన రూట్ అంటే మనం వెళ్తే అక్కడ బెతస్తా సంఘము అని ఉంటుంది అక్కడ. ఇంకా కొంచెం అలా పైకి వెళ్తే కొండ మీద అది దాని పేరు ఏం పేరో తెలుసా? లోగోస్ చర్చ్. లోగోస్ అంటే పుస్తకం, లోగో అంటే పుస్తకం, లోగోస్ చర్చ్ అంటే పుస్తకాల సంఘం. వాళ్ళేమో ఏటో పేర్లు పెట్టుకో, ఏ పుస్తకం అది? లోగోస్ పెట్టావు, ఏ పుస్తకం? ఖురానా, భగవద్గీత, పురాణమా, ఏమండి? లేదా బుద్ధుడి తాలూకావే? ఏ పుస్తకం? లోగోస్ చర్చ్ ఏంటి? బెతెస్తా సంఘం. బెతెస్తా అంటే బైబిల్ ఏం చెప్పింది? కోనేరు. ఆ కోనేరులో మొదట ఎవరు పడతారో వారు స్వస్థపరచబడతారు. కోనేరు సంఘం. కోనేరు సంఘమా? కోనేరు సంఘం ఏంటి? దేవుడి సంఘం అంటే ఏ దేవుడి సంఘం? రాముడి సంఘమా? కృష్ణుడి సంఘమా? క్రీస్తు సంఘమా? భీముడి సంఘమా? ఎవరి సంఘం? ఏ దేవుడి సంఘం? కనుక మనవాళ్ళు కూడా, క్రైస్తవులని పిలువబడేవాళ్ళు కూడా ఏ పేరు పెట్టాలో తెలుసుకునే ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయారు వాళ్ళు. మన నీ పేరు ఏం పేరమ్మా? జ్ఞాపకం రావట్లేదు. స్వాతిని వెనకాతల ఉన్న పూర్ణ ఇంటి దగ్గర ఒక చర్చ్ ఉంది.
ప్రేమ బ్లెస్సింగ్. ప్రేమ అంటే ఏంటది? ప్రేమ. ఏ ప్రేమ సంఘం? చూసారా, పేర్లు పెట్టుకుంటారు, వాళ్ళకి అసలు అర్థం తెలియటం లేదు, కనీస జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. మనల్ని అంటారు, అదిగోండి ఆయన అందరినీ తప్పులు పడతాడు. అందరినీ తప్పులు అంటే నువ్వు కోనేరు కుక్క నక్క పేరు పెడుతుంటే సంఘానికి అండ ఆయన. దేవుని సంఘం దేవుని సంఘం అనకూడదు, క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘం అనబడిన దేవుని సంఘము కనుక పేరు ఏముండాలి? క్రీస్తు సంఘము. అందుకే మన బోర్డు పెద్ద అక్షరాలతో అందరికి అర్థం అవ్వాలని మెరిసేటట్టుగా పెట్టాం. అక్కడ సూర్యరశ్మి తగలగానే మెరుస్తుంటుంది. అది ఏమని మెరుస్తుంది? క్రైస్ట్ చర్చ్. కనుక మనల్ని తప్పు పట్టేవాళ్ళు ఎవరు లేరు. ఆడ బండగా ఆర్గ్యూ చేసి తప్పు పట్టాలి, కానీ మీరు అందరిని అలాగే అంటారని అనాలి తప్ప మనం ఎప్పుడూ ఎందులోనూ తప్పులు చెయ్యం. పర్ఫెక్ట్గా ఉంటాం, మనం పర్ఫెక్ట్గా ఉంటాం. అందుకే మిమ్మల్ని వినండి జాగ్రత్తగా, కామెంట్ చేయకండి, ప్రతిదాన్ని కామెంట్ చేయకండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చదవండి. బైబిల్లో ఒక ప్రశ్న ఉందంటే ఆ ప్రశ్నకి సమాధానం బైబిలే చెప్పాలి తప్ప ఏయో డిక్షనరీలు, ఏయో పురాతనమైన ఏడుదది పీడీ ఫైల్స్ ఇవన్నీ చూడకండి. అవి కూడా మనుషులు రాసిందే. బైబిల్ ఒక్కటే దేవుడు చెప్పగా వ్రాయబడింది. మిగతావన్నీ కూడా మనుషులు రాసినవే. అవి ఏ చరిత్ర పుటలు కానివ్వండి, అవి ఏ మేధావి వర్గాలు రాసిన పుస్తకాలు కానివ్వండి, బైబిల్లో ఉన్నదానికి అర్థం బైబిలే చెప్పాలి తప్ప ఎవరో కహానీలు చెప్పకూడదు. అది మనం నమ్మకూడదు, వినకూడదు, దాన్ని కొట్టి పారేయాలి. అలాగే మళ్ళీ మనం బాప్తిస్వాన్ని కానీ ఎలా చేస్తాం? మనం నీళ్ళల్లో ముంచుతాం. ఎందుకు ముంచుతాం? సమాధి చేయబడిన వాడు పూర్తిగా కప్పెట్టబడాలి, కానీ కాళ్ళు చేతులు బయటకు వదిలేసి కప్పెడతారా? అందుకే నీటిలో మనం ఎలా ముంచుతాం? పూర్తిగా మునిగిపోయినంత వరకు ముంచుతాం. ఎవరైనా ఇలా చేయెత్తారనుకోండి, మళ్ళా ముంచాలి వాళ్ళని. మీరు బయట చూసేవాళ్ళు ఎవరైనా చెయ్యెత్తి కాలు కవ్వుకుని ఎత్తేస్తారు భయం మీద. అంటే సమాధి చేసినప్పుడు శరీరం అంతా సమాధి అయిపోవాలి. అలాగే నీటిలో ముంచబడినప్పుడు నీటిలో శరీరం అంతా సమాధి అయిపోవాలి. అందుకే చిలకరింపు బాప్తిసం తప్పు అంటాం. చిలకరింపు బాప్తిసం తప్పేటి? చిన్నపిల్లలకి జల్లేస్తున్నారు. అందులో మన ఇప్పుడు ఆర్సీఎం వాళ్ళు ఉన్నారు కదా, మనకు గ్రౌండ్ ఇచ్చారు, ఆయన దగ్గరికి అని చెప్తాను, మళ్ళీ గ్రౌండ్ ఇస్తాడు మనకి ఏబడు. అందుకే అలాంటి దగ్గర మన వాళ్ళందరూ సివియర్గా వార్నింగ్ ఇచ్చాను. అక్కడ ఏవి కూడా ఇతర సంఘస్థుల జోలికి వెళ్ళకండి, వాళ్ళకి తగిన మాట చెప్పండి, వాళ్ళకి ఇష్టం లేని మాటలు చెప్పకండి, నోరు కంట్రోల్ చేయండి అని చాలా షరతులు పెట్టాను వాళ్ళకి. మన డిప్యూటీ డైరెక్టర్లకి, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లకి చాలా షరతులు పెట్టి మీరు జాగ్రత్తగా నడిపించాలి. అక్కడ చిన్నపిల్లడికి బాప్తిసం అడిగితే ఇవ్వాలా, చిన్నపిల్ల అయినప్పుడు తీసుకెళ్ళి ఇచ్చేయచ్చా? బాప్తిసం అడిగినట్టు బైబిల్లో ఉందా? ఎవరు ఒక మన ఆఫ్రికాకి వెళ్తాడు కదా రథం మీద, నపూంసకుడు అడుగుతాడు. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో రథం మీద ఫిలిప్పిని రథం మీద కూర్చోబెట్టి 36వ వచనంలో 8వ అధ్యాయం 36వ వచనం అపోస్తల కార్యాలు, వారు త్రోవలో వెళ్ళిచుండగా ఫిలిప్పుతో చెప్తున్నాడు ఈ నపుంసకుడు, నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లున్నాయి ఇక్కడ, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఉందా అని అడిగాడు. అంటే బాప్తిసం అడిగిన వానికి ఇవ్వాలి, కానీ అడగని చిన్నపిల్లలకి తీసుకెళ్ళి ఇచ్చేస్తావా? చిన్నపిల్లలు అడుగుతారా, అమ్మ నాకు బాప్తిసం ఇప్పించండి అని? అలా అడగరే. వాళ్ళ అమాయకులు, వాళ్ళకి ఏం తెలీదు, అసలు బాప్తిసం అంటే తెలీదు, మారు మనసు అంటే తెలీదు, పాపక్షమాపణ అంటే తెలీదు, ఏమీ తెలియని పసిపిల్లలకు తీసుకెళ్ళి బాప్తిసాలు ఇచ్చేస్తుంటారు. అదేంటి, నీటిలో ముంచెత్తి చచ్చిపోతారని నీళ్ళు చిలకరిస్తారు. ఇలాగా జీడిఎంలో కానివ్వండి, తర్వాత ఇంకా రామన్ క్యాథలిక్ మిషన్లో కానివ్వండి, అలా కొన్ని శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో చిలకరింపిస్తుంటారు వాళ్ళు.
చిలకరింపు బాప్తిసం. సాల్వేషన్ ఆర్మీ అని ఒకటి ఉంది. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఈ నేవల్ ఆఫీసర్ లాగా బ్యాడ్జీలు గిడ్జీలు అవి పెట్టుకొని వాళ్ళకు కూడా బ్యాడ్జీలు స్టార్లు వాళ్ళ వాళ్ళు 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 ఏమిటంటారు, జెండా కింద దూరం అంటారు. నేను అంటే క్రీస్తు జయకేతనం కింద నుంచి నువ్వు వెళ్ళావంటే బాప్తిసం అయిపోయింది నీకు అంటాడు. ఆడికి నీటితో పని లేదు. ఒకడికి నీరున్నా చిలకరెత్తానంటాడు, ఒకరికి నీరు ఉంటే ముంచుతామంటారు. మనం ఎందులో ఉన్నప్పుడు ఈ మూడిట్లో ముంచబడాలి. పిలుపు నపుంసకుడు ఇద్దరు నీళ్లలోనికి వెళ్ళారా? ఒడ్డు నుంచే చిలకరించవచ్చు కదా. చిలకరింపు అయితే ఒడ్డు నుంచే చిలకరించవచ్చు. కానీ ఎక్కడికి వెళ్ళారు వాళ్ళిద్దరూ? తీసుకునేవాడు నీళ్ళలోకి వెళ్ళాడు, బాప్తిసం ఇచ్చే ఫిలిప్పు గారు నీళ్ళలోకి వెళ్ళారు. నీళ్ళలోకి వెళ్తే అక్కడ ముంచటానికి సఫిషియెంట్ వాటర్. ముంచడానికి నీళ్ళు ఎక్కువ ఉండాలా, చిలకరించడానికి నీళ్ళు ఎక్కువ ఉండాలా? చిలకరించడానికి నీళ్ళు అంటే ఓ నపుంసకుడు నా వాటర్ బాటిల్ ఉండకుండా ఉంటుందా? రథం మీద వెళ్తున్నాడు అంత గొప్పోడు, ఆ చిలకరించవచ్చు కదా. అది అలా చిలకరించకూడదు. ఇవన్నీ కూడా నాకు 25 సంవత్సరాలలో 25 సంవత్సరాల బైబిల్ జ్ఞానంలో బాగా బైబిల్ పఠించి సాధకం చేసి ఏమంటారు చూసారా, దాని రసం ఒక జ్యూస్ రసం తీయాలంటే దాన్ని బాగా క్రష్ చేయాలి, గ్రైండర్లో పెట్టి బాగా నలిపేయాలి. అలా నలిపితేనే ఎసెన్స్ జ్యూస్ వస్తుంది. ఆకులు నలిపేయాలి పసరు రావాలంటే. అలాగే బైబిల్ని అలా చదవబట్టి ఇదిగో ఇలా మాట్లాడగలిగిన పరిస్థితి ఏర్పడింది. అర్థమైందా? అలాగ చదవాలి బైబిల్ని. అయితే మీరు 25 ఏళ్ళు చదవలేరు నాకు తెలుసు. ఇంటి దగ్గర ఇల్లు గంట కూడా చదవరు మీరు. రోజుకు ఒక గంట కూడా బైబిల్ చదవరు. మనం ఎంత చక్కగా ఉండాలంటే బైబిల్ని ఎప్పుడూ అనుదినము దాన్ని ధ్యానించాలి అన్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము రాత్రి పగలు దాన్ని చదివేవాడు, ధ్యానించేవాడు ధన్యుడు, ఆశీర్వదింపబడినవాడు.